గోదావరి జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ వి వేణుగోపాల్ అధ్యక్షతన సర్వసభ్య బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు జెడ్పీటీసీ సభ్యులు, కాకినాడ ఎంపీ విశ్వనాథ్ పాల్గొన్నారు. మరికొందరు ముఖ్యులు కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీంతో సమావేశం మొక్కుబడిగా జరిగింది. వ్యవసాయ రంగంలో ఏర్పడ్డ పరిస్థితులపై ఎంపీ విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. లేదు అది చూపించాలి కాబట్టి చూపించడం జరిగింది. జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ ద్వారా మనకి గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్ కి, ప్రజాప్రతినిధులకు, నాతోటి గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు మరియు మండల పరిషత్ అధ్యక్షులకు, ఇతర జిల్లా అధికారులకు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. హాజరైన ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ప్రతినిధులకు మరియు ప్రెస్ రిపోర్ట్లకు, ఇతర ఉద్యోగులకు శుభాభినందనలు. మన ప్రియతమ నేత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖ్యాతి తెచ్చే విధంగా మనందరం కలిసి పనిచేయాలని కోరుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లా స్థాయి అధికారుల ద్వారాను, మండల స్థాయి అధికారుల ద్వారాను ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, జిల్లా పరిషత్ పాలక మండలి ఏర్పడి మనం సుమారు 2.5 సంవత్సరాల కాలం పూర్తి అయినదని, ప్రభుత్వం నుండి మంజూరైన వివిధ పథకములను అభివృద్ధి పథకంలో నడిపించడం జరుగుతున్నది. అలాగే 23-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతి, ప్రస్తుత సంవత్సరంలో కొనసాగించు 24-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ను ప్రస్తుతం సభలో ప్రవేశపెట్టి ఆమోదం కొరకు వివరించవలసిందిగా సిఇఓ గారిని కోరుతున్నాం. గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్స్ కి,